మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరో దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమయసే, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతని రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో దయకాల సమయం సజీవ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేసిన వాక భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వరకు ఈ విధంగా రాయబడినవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు ప్రభువునందు మన ఆనందాన్ని, ప్రభువునందు మన సంతోషాన్ని, ప్రభువునందు మనకు సమాధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేన్ని బట్టి మనం సంతోషించాలో, దేన్ని బట్టి ఆనందించాలో, దేన్ని బట్టి మనము దేవుని యొక్క మహిమను పొందగలమో చెప్తున్నాడు. అంటే క్రీస్తు మాటలు, క్రీస్తు యొక్క ఉద్దేశాలు, క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క తలంపులు కలిగిన వారుగా ఉండాలి. వాక్యమైన దేవుడు ఆ వాక్యాన్ని మనకి ఇస్తున్నప్పుడు ఆ వాక్యము శరీరధారిగా క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము కలిగి ఉంటున్నాం. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవునితో, దేవుని రాజ్యములో మనం ప్రవేశించే వరకు కూడా భూమి మీద ఉన్నంత కాలము ఆ పరలోకము యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత ఆయనతో యుగయుగాలు జీవించే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఆయనతో నివసించుట అనేది, జీవించుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతగా, భాగ్యంగా మనం ఎంచుకోవాలి. అదే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. జీవితాంతము, జీవితకాలము ఆయన కృపాక్షేమాలు మన వెంట ఉండాలంటే మనం ఆయన మాటకు లోబడిన వారముగా, ఆయన ఉద్దేశాలను అనుసరించిన వారముగా, వాక్య ప్రకారంగా మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. జీవితాంతము మనము దేవుని సన్నిధిలో గడపవలసిన వారమై ఉన్నాము. ఇహమందు మన జీవితము ముగింపబడిన తరువాత ప్రభువుతో మనకుండే ఆ యొక్క నిత్య మహిమ ఏదైతే ఉందో, నిత్యరాజ్యం ఏదైతే ఉందో, ఆ నిత్య మహిమలో, నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలన్నా, జీవించాలన్నా ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి. అందుకనే ప్రభువుని ఎల్లప్పుడూ, ప్రభువుని గురించి పౌలు అంటున్న మాట, ఆనందించుడి, మరలా చెప్పుదును. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. ప్రభువుని బట్టి, ప్రభు కార్యాలను బట్టి సకల ప్రజలకు, సకల జనాంగానికి అది తెలుపబడాల్సిన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకంలో నీ ఉన్నంతకాలము నిన్ను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ యొక్క ప్రార్థనా విధానం ఏదైతే ఉన్నదో అది ప్రభువుని కలిగినదైతే గనుక నిన్ను బట్టి అనేకులు ప్రభువుని తెలుసుకున్న వారిగా, నిన్ను బట్టి అనేకులు ప్రభువుని ఎరిగిన వారిగా, ప్రభు యొక్క ఉద్దేశాల యందు జీవించేవారే ఉంటారు. అంటే మన ప్రవర్తనా విధానము. పౌలు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. సకల ప్రజల కంటే ప్రేమ కలిగి, మృదుత్వం కలిగి, అందరితో సఖ్యత కలిగి, సమాధానం కలిగి, ద్వేషము, కోపము, అల్లరితో కూడిన ఆటపాట్ల ఏవి కాక మృదుత్వము కలిగి, మృదువైన దేవుని మాటల చేత మనము జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎందుకని? నీవు తెలియజేసే విషయాల్లో, నువ్వు తెలియబర్చే ఆయన మాటలు ఏవైతే ఉన్నావో అది నిన్ను, ఆయనను
ఏకం చేసి నిన్ను బట్టి ఆయన బట్టి నీకు ఉండే సంబంధం ఏదైతే ఉందో, నీవు ఇతరులతో పంచుకునే విధానం ఏదైతే ఉందో, ప్రభు సమీపముగా ఉన్నాడు అంటే ప్రభు రాబోతున్నారు కాబట్టి, ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి మనము మన యొక్క స్థితిగతులను సరిచేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము చేత వెలిగింపబడుతూ వెలుగు సంబంధులుగా క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వారముగా, ఆ ప్రేమకు తగిన వారముగా మనం ఉండాలని ఆనాడు పౌలు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. కాబట్టి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. అంటే ప్రభు వచ్చేటప్పటికి నీ యొక్క విశ్వాస జీవితము, నీ భక్తి జీవితము, నీ ప్రార్థన యొక్క ఉద్దేశాలు ఆయన దృష్టికి అంగీకృతం కాకపోతే నీవు విడువబడతావు. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా ఉండాలంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పింపజేసుకోవాలి. దాన్ని గురించి అంటున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. ప్రతి విషయంలో చింత అనేది లేకుండా, వేదన అనేది లేకుండా, బాధ అనేది లేకుండా, యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొని పోయినను ఆయనకి మహిమ. మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఈ లోక యాత్రలో మనము జీవిస్తున్నంత కాలము క్రీస్తును ఎట్టివారమై ఉండాలో, ఎట్టివారముగా ఆరాధించాలో, ఎట్టివారంగా ప్రార్థించాలో పౌలు చెప్తున్న మాటలు. కాబట్టి సహనము కలిగి, మృదుత్వము కలిగి, మర్యాద కలిగి, ఇతరుల ఎడ ద్వేషము, కోపము, క్రోధము చూపించక క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. యేసుప్రభు వారు ఎలాగైతే మరి పాపం చేసిన స్త్రీని అనేకులు వచ్చి రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయినప్పుడు అందరూ వెనుదిరిగారు. అంటే అటువంటి ప్రేమ కలిగిన మాటలను, అటువంటి జాలి కలిగిన మాటలను, అటువంటి సమాధానకరమైన సందేశాలు నీ యందు దేవుడు చూడాలని కోరుతున్నాడు. నీ ప్రవర్తనను బట్టి దేవుడు కోరుతున్నాడు. నీ ఆలోచనను బట్టి దేవుడు కోరుతున్నాడు. నీ నడవడికను బట్టి దేవుడు కోరుతున్నాడు. అంటే నీవు ఏ విధంగా జీవించడమో ఆయనకి ఇష్టమో దానిని కలిగి ఉండాలి. అందుకనే ప్రభువునందు ఆనందించడం. మరలా చెప్పుదని ప్రభువునందు అంటే ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికడైన పౌలు నేడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయనలో కలిగిన మార్పు, ఆ పాపపు పొరలు పోయి పరిశుద్ధాత్మ దేవుడు తను దర్శించినప్పుడు దేవుని యొక్క మహిమ చేత నింపబడుతున్న తాను ఈ మాటలను మాట్లాడుతున్నాడు. దేనిని గూర్చియో చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత అంటాడంటే ప్రతి విషయంలో, అది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటిదైనా కానీ మొదట నువ్వు ప్రార్థించి ఆ తర్వాత ఆ కార్యాన్ని చేయడానికి నువ్వు ముందుకి సాగాలి. ప్రార్థన అనగా ప్రభువుకి తెలియచేయటం, ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో సంభాషించడం, నీ విన్నపాలను ఆయన సన్నిధిలో పెట్టడము, అది ఎంతో బాధ్యతతో కూడినది. ఎందుకంటే నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. సృష్టికర్తను కాక, సృష్టాన్ని చూసే వాళ్ళంగా కాక, మన స్వహస్తాలతో చేసుకునేది కాదు, మనల్ని చేసిన మన దేవుని యందు మనము నమ్మిక కలిగి, భయభక్తులు కలిగి, పౌలు చెప్తున్న మాట అదే, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అది ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భమైనా ఫస్ట్ నీవు దేవునిని వేడుకున్నప్పుడు దేవుడిని పట్ల కార్యాన్ని చేస్తాడు. మొదట ప్రాధాన్యత ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. కుటుంబీకులతో, బంధువులతో, రక్త సంబంధులతో కాదు, నిన్ను కలుగజేసిన నీ దేవుడైన యెహోవా యొక్క ఉద్దేశాలను ఎరిగినవాడవై, నీ యందు జీవమును కలుగజేసిన క్రీస్తుని బట్టి, నీలో జీవించిన జీవాత్మను బట్టి, ఆ జీవింపజేస్తున్న ఉద్దేశాలు ఏవై ఉన్నవో అది ప్రభువుకు నువ్వు తెలియజేసుకోవడం అనేది అది నీకు ఆశీర్వాదము, దీవెన అనే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును అంటున్నాడు. ఈ విధంగా చేయటం ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని యొద్ద నుండి నీకు కలుగుతాయి. హృదయాన్ని కాదు, ప్రవర్తన యందు కాదు, అన్నిటి యందు కూడా ఆయన యొక్క ఒప్పుకోలు నువ్వు కలిగినప్పుడు ఆశీర్వాదాల చేత, దీవెనల చేత
నీవు వర్ధిల్లుతూ నీవుని నీ కుటుంబమును నీవు చేస్తున్న పనులన్నిటిలో దేవుడు నిన్ను అత్యధికంగా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచనై ఉన్నాడు. మొదట నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. నీవు ప్రార్థన యందు పట్టుదలగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. విశ్వాసములో కొనసాగాలి. ఇవన్నీ నీవు కలిగి ఉండడము అది నీకు మేలైన విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును అంటున్నాడు. అంటే ఏంటి? మీరు ఒకవేళ మర్చిపోతారేమో, ఆ ప్రేమకు దూరం అయిపోతారేమో, ఒకవేళ ప్రభు వచ్చేటప్పటికి ఆ ప్రేమ మీరు కలిగి లేకపోతే మీరు విడవబడతారు. ఆ విధమైన పరిస్థితులు రాకూడదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన ఆ యొక్క నరకంలో పడకుండా నీవు తప్పింపబడాలంటే నువ్వు సజీవుడిగా ఉండగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. నేడనే దినాన పోకుండానే క్రీస్తుని కలిగిన వారమై క్రీస్తు మాటల చేత, వాక్యము చేత, ఉద్దేశాల చేత ఈ అడ్వెంట్ మాసంలో ఆయన రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాస సైన్య సమూహముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదాల కొందనాలు. అవును నాయన, ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి నీ భక్తుడు అపోస్తులుడైన పౌలు ద్వారా నీవు తెలియజేసే మాటలు మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మా సంతోషము, ఆనందం క్రీస్తుని కలిగినవై ఉండాలని, క్రీస్తుతో కొనసాగేవై ఉండాలని, లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నింపబడుటకు మాకు నీ సహాయము దయచేయండి. అయ్యా, బలహీనలను బలపరచు తండ్రి, రోగులను స్వస్థపరచు తండ్రి. ఎవరైతే నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకున్నారు, అట్టి హృదయాలకు మారు మనసు, పాపక్షమాపణ దయచేసి నీ జీవం కలిగిన మాటల చేత జీవింపజేస్తాను. నిజ రక్షకుడు, నిజదేవుడు నిన్ను బట్టి, నీ నామమును బట్టి జీవించుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ నశించకూడదు నాయన. అంతటా అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చేరాలని నీ యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవించుటకు సహాయం దయచేయండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. వృద్ధాప్యులు ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, గర్భఫలాల కోసం ఎదురు చూసిన బిడ్డలను పెట్టి, కుటుంబ వ్యవస్థల్లో చిన్నాభిన్నమైపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య ఎడబాటును దూరం చేసి నా యొక్క అపవాది కార్యాలను దూరపరిచిన ఆయన నీ సమాధానం వారి మధ్య ఉంచండి. సమాధానం లేని గృహాలుగా కుటుంబాలు ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. నీకు కృతజ్ఞత చెల్లించే కుటుంబాలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మాపై మీ కృపను ఉంచండి. నేటి దిన పరిచర్యల సేవలో మీరు మమ్మల్ని నడిపించండి. మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మాకు దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను నీతి న్యాయములు జరిగించే దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.